యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పని చూసుకో. మీరన్నాక గతం గురించి మాట్లాడకుండా నేనెట్లుంటా? బరాబర్ మాట్లాడతా. ఏవండి, వాళ్ళిద్దరు పక్క పక్కన నిలబడితేనే ఎంత చూడచక్కగా ఉన్నారు. కలిసుంటే ఎంత బాగుంటుందో కదా. వాళ్ళు కలిసి ఉండాలని మనందరికీ ఉందా వంతిక? కానీ సామ్రాట్ ఎవరి మాట వినడం లేదు కదా. అర్చన, గీ చీరలు గట్టు కాదు, గిటు. సరే, నేను పెడుతుంది, నువ్వు పో. నీకు జీతం ఇచ్చేది పని చేయడానికి, పడడానికి, పడేయడానికి కాదు. మెళ్ళో తాళి కట్టింది పడుతున్నా పట్టుకోడానికేగా మొగుడు సార్. ఏయ్, అదేం పిలుపు? అవు, తాళి కట్టిండ్రు కాబట్టి నా మొగుడు, జీతం ఇస్తుండ్రు కాబట్టి సార్, గందుకే మొగుడు సార్. ఏయ్, అందరి ముందలా పిలిచి నా పరువు తీకు. ఆ శారీస్ తీసి జాగ్రత్తగా పెట్టు. రాను మేడం, ఎట్లాంటి చీరలు కావాలో చెప్పండి. కూర్చోండి మేడం. నాకు ఆ నైలాన్ చీర చూపించండి. ఇది మా అత్తమ్మ నెక్లెస్ కదా. అత్తమ్మ నెక్లెస్ లో కూడా గట్లనే మూడో ముత్యం మిస్ అయింది. ఈడ కూడా మూడో ముత్యం మిస్ అయింది. మరి ఈమె మెళ్ళుందేంది? ఏంటమ్మా, చీరలు చూపించమంటే నన్ను చూస్తున్నావేంటి? ఆ నెక్లెస్ మా అత్తమ్మది, మీ దగ్గరికి ఎట్లొచ్చింది? అమ్మో, ఈ నెక్లెస్ ఈఎంఐదా ఏంటి? వీళ్ళత్త నెక్లెస్ అంటుంది. ఏదో తేడాగా ఉంది. ఇక్కడి నుంచి బయటపడితే మంచిది. ఏంటమ్మాయి, నువ్వు అలా అంటున్నావేంటి? మీ అత్తగారి దగ్గర ఉంటే ఇంకా మా దగ్గర అలాంటివేమి ఉండవా ఏంటి? అయినా చీరలు చూపించింది చాలే, మాకేం అవసరం లేదు. అరే, మాట్లాడుతుంటే పోతారింది. ఆగుండ్రి మేడం, మిమ్మల్ని. ఈ శారీస్ కొంచెం ప్యాక్ చేయరా? నేను తర్వాత చూస్తా, మీరు ఆగుండ్రి. శ్రీవల్లి, కస్టమర్ అలా అడుగుతుంటే ఆయన మాట పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? గది కాదు సార్. కబుర్లు చెప్పడం బాగా అలవాటైపోయింది. పని చూడు. గివ్ ప్యాక్ చేయండి. సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. తప్పించుకుంది. ఆమె మెళ్ళుంది మా అత్తమ్మ నెక్లెసే. అది ఆమె దానికి ఎట్లా పోయింది? ఎవరిచ్చుంటారు? ఏదో ఉంది, అదేంటన్నది తెలుసుకోవాలి. ఏంటి
దాక్షం ఫోన్ చేస్తుంది. ఆ? ఆ. చెప్పు దాక్షం, ఏంటి గుర్తొచ్చానా? గుర్తొచ్చావు. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ఏంటి దాక్షం, ఏదో కంగారులో ఉన్నట్టున్నావు? కంగారు కాక ఇంకేంటి, నేనేదో చీరలు కొనుక్కుందామని ఆ షాప్కి పోతే అక్కడ ఒక అమ్మాయి నా మెళ్ళో నెక్లెస్ చూసి, ఇది మా అత్తగారి నెక్లెస్, మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది. మా అత్తయ్య గారి దందా? ఏ షాప్ అది? అదేదో సామ్రాట్ షాప్ అంట. సామ్రాడ్దా? కొప్ప ముంచావు కదా దాక్షం, అది నా కొడుకు షాపు. నిన్ను చూసి అడిగింది నా కోడలు అయి ఉంటుంది. అసలు ఆ షాప్కి ఎందుకు పోయావే? పోకూడదని నువ్వేమైనా చెప్పావా నాకు? ముందు అక్కడి నుంచి బయటికి తగలడు. బయట పడిపోయాను. ఆ అమ్మాయి అలా అడగగానే ఎందుకైనా మంచిదని వెంటనే బయటకొచ్చేసాను. అమ్మయ్యా, మంచి పని చేసావు. ఇదిగో, ఆ దరిదాపుల్లో లేకుండా ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. సరే, ఉంటాను. అమ్మో, ఇది ఇలా కొంప ముంచిందేంటి? ఆ నెక్లెస్ చూసి గుర్తుపట్టిందంటే శ్రీవల్లికి అనుమానం వచ్చి ఉంటుందా? ఇంట్లో పోయిన నెక్లెస్ అదే అని అర్థమై ఉంటుందా? ఇప్పుడు విషయం బయటికి వస్తే నా పరిస్థితి ఏంటి? సామ్రాట్ నా ప్రాణాలు తీసేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నెక్లెస్ కొట్టేసింది నేనే, దాక్షాయనికి ఇచ్చింది నేనే అన్న విషయం బయటికి రాకుండా. అమ్మో, జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. మేడం, సామ్రాట్ సార్, చక్రి సారు ఇద్దరు బయటే ఉన్నారంట. రావడం కుదరదు. ఈ అమౌంట్ మొత్తం జాగ్రత్తగా లాకర్లో పెట్టమన్నారు. రేపు వచ్చాక లెక్క చూసుకుంటామన్నారు. అట్లనా? సరేది. మొత్తానికి డబ్బులన్నీ లాకర్లో పెట్టారు. ఈ విషయం అర్జెంటుగా మేడంకి చెప్పాలి. సరే సరే, టైం అవుతుంది, మనం కూడా పోదాం. నడుండ్రి, రేపు సార్ వచ్చినాక పైసలు లెక్క చెప్తాను. సరే మేడం, పదండి. నువ్వెందుకొచ్చావు? ఓ సామ్రాట్ని వదిలిపెట్టకుండా తన వెంట ఉండమని చెప్పాను కదా నీకు. మేడం, మీకు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను మేడం. శుభకార్యాల గురించి, శుభవార్తల గురించి విని చాలా రోజులైపోయింది. నా జీవితంలో శుభకార్యమైన, శుభవార్తైనా ఆ సామ్రాట్ని దెబ్బతీయటమే. ఆ శుభదినం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు వచ్చింది మేడం. ఏంటి నువ్వనేది? మేడం, సామ్రాట్ షాప్లోని అమౌంట్ అంతా శ్రీవల్లి షాప్లోనే పెట్టి వెళ్తుంది మేడం. అవును మేడం, పెద్ద మొత్తం తన చేతులతో తనే షాపులో పెట్టి వెళ్తుంది. ఇది కదా మనకు కావాల్సింది. ఇలాంటి రోజు కోసమే కదా మనం ఎదురు చూస్తోంది. సమ్రాట్, నిన్ను దెబ్బతీసే అవకాశం, ఆ శ్రీవల్లిని నీకు దూరం చేసే అవకాశం నాకిప్పుడు దొరికింది. నష్టమనే మాటలు వినిపిస్తేనే రగిలిపోతుంటావు కదా. ఇప్పుడు నీ షాప్లో డబ్బులు నీకు తెలియకుండా మాయమైపోతే తట్టుకోగలవా? ఏమంటున్నారు మేడం? ఆ శ్రీవల్లి ఆ డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టి వెళ్ళిందని నువ్వక్కడ కాపలా కాస్తూ కూర్చుంటావా? నేను సామ్రాట్ సార్తోనే ఉంటున్నాను కదా మేడం. ఆ షాపులో పనిచేసే మన కుర్రోడు ఉన్నాడు కదా మేడం, రమేష్. అతను చెప్పాడు నాకు ఈ విషయం. విషయం వాడు చెప్పాడు. ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు ఆ డబ్బులు అక్కడి నుంచి మాయమైపోవాలి. అంత
ఇంత డబ్బులు ఒక్కసారిగా కనిపించలేదంటే సామ్రాట్ తట్టుకోలేడు. గొడవ చేసేస్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి డబ్బులెక్కడ పెట్టింది శ్రీవల్లి కాబట్టి శ్రీవల్లే తీసేసింది అనేలా ఆ డబ్బుని మనం అక్కడి నుంచి మాయం చేస్తే చాలు. చెప్పు, నువ్వు మాయం చేస్తావా? మేడం, నాకంత శక్తి లేదు మేడం. నా వల్ల కాదు. అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు మేడం. మరి షాప్లో పనిచేసి రమేష్ గారు చేస్తాడా? షాపులో పనిచేసేవాడు కదా మేడం. పోలీసులు వచ్చి 4 దెబ్బలు కొడితే వాడు బయటపడి మనల్ని బయటపడేస్తాడు. మరి ఏం చేద్దాం? ఆ డబ్బులు ఎక్కడి నుంచి మాయం అవ్వాలి? ఎలా? మేడం, 3వ కంటికి తెలియకుండా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళకి గాని ఆ పని అప్పచెప్పామంటే డబ్బులు కనిపించవు, ఆ తర్వాత వాళ్ళు కనిపించరు. మీరు అనుకున్నది జరుగుతుంది మేడం. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అలాంటి వాళ్ళు ఎవరున్నారో చూడు. వాళ్ళ ద్వారా ఆ పని చేయించు. ఆ తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు. మనం అనుకున్నది దానంతటదే జరిగిపోతుంది. నేను ఎదురు చూసిన రోజు నా కళ్ళెదురుగా వస్తుంది. అలాగే మేడం, నేను వెంటనే ఏర్పాటు చేస్తాను. చేస్తానని ఇంకా ఇక్కడే నిలబడ్డావి. వెళ్ళు. ఇలాంటప్పుడు ఒక్క సెకండ్ కూడా మనకి చాలా విలువైంది. మంచి పని చేసేటప్పుడు ఆలోచించడానికి ఆలస్యమైన పర్వాలేదు. ఇలాంటి పని చేసేటప్పుడు ఆలోచిస్తే అవకాశమే మిస్ అయిపోతుంది. అవును మేడం. వెళ్ళు. అలాగే మేడం. అదేంటో దేవుడు, నేను కాస్త బాధపడితే తట్టుకోలేడు. ఏదో ఒక అవకాశం చూపిస్తాడు. ఇంతకాలం నేను దెబ్బ కొట్టలేకపోయాను సమ్రాట్. ఇప్పుడు దొరికింది అవకాశం. ఈ దెబ్బతో నువ్వు అవుట్, నీ ఇంట్లో నుండి ఆ శ్రీవల్లి అవుట్. మరదలమ్మా, నేనేంటి ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు? అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమై ఉంటుంది? చెప్పండి బావగారు. నేను చెప్పేదేముందమ్మా, నువ్వే చెప్పాలి. ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందమ్మా? నా ఆరోగ్యం గురించి అడగడానికి నా కొడుకున్నాడు. ఆ శ్రమ మీకెందుకు బావగారు? అదేంటమ్మా అలా అంటావు? ఎంతైనా తమ్ముడి భార్యవి, నా మరదలమ్మవి. నీ ఆరోగ్యం గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు? ఏంటి వీడు ఇంత గుచ్చుగుచ్చు అడుగుతున్నాడు? అంటే దీని వెనక ఏదో ఉంది, ఏదో చేయబోతున్నాడు. అందుకే సామ్రాట్ బిజీగా ఉన్నాడు కాబట్టి నీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని నేను ఒక డాక్టర్ని పిలిపిస్తున్నాను. ఇలా నీ ఆరోగ్యం పట్టించుకోకుండా వదిలేస్తే పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉందమ్మా. అందుకే ఒకసారి డాక్టర్ గారితో చెకప్ చేయించి అంతా బాగుంది, ఏ సమస్య లేదని తెలిస్తే ఇంకా మనకు కేర్ టేకర్తో పనే ఉందమ్మా. ఆ అమ్మాయికి జీతం ఇవ్వడం సమస్య కాదమ్మా. అలా అనుకునేవు నువ్వు. మన మధ్య బయట వాళ్ళు ఎందుకు అని, అంతే. ఓరు దుర్మార్గుడా, నా కొడుక్కి కోడలు దూరం కాకూడదని, ఇలాగైనా దగ్గరగా ఉంటారని నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే అది నాశనం చేయడానికి దాపరించవరా దరిద్రుడా. ఏం చెయ్యాలరా? నిప్పు మామా, నన్ను అడుగు
పెట్టకుండా ఆపనీకి మస్తుగా ప్లాన్ చేసినోలే. అత్తమ్మకి ఆరోగ్యం మంచిగుందంటే ఇంక నాతో పనేం లేదని ఇంట్లోకెళ్ళి పంపిస్తాం. గంతే కదా, చెప్తా. ఇప్పుడు డాక్టర్ని ఉన్నట్టుండి పిలిపించాల్సిన అవసరం ఏంటి? ఏదైనా అవసరమైతే సామ్రాట్ పిలుస్తాడు కదా. అసలే ఆరోగ్యం బాగాలేక నేను అల్లాడుతుంటే ఇప్పుడు డాక్టర్ వచ్చి మళ్ళీ టెస్టులు అవి ఇవి అంటే నా వల్ల కాదు. ఆ, తప్పుగా అర్థం చేసుకోకమ్మా. డాక్టర్ని పిలిపించింది నేనే కానీ పిలవాలని నిర్ణయం తీసుకుంది మాత్రం మన సామ్రాటే. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. రా నాన్న, కావాలంటే అడుగు. ఏంటి పెదనాన్న? డాక్టర్ని పిలిచాను అంటే ఇప్పుడెందుకు అంటుందిరా మీ అమ్మ? సడన్ గా డాక్టర్ని పిలవాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది సామ్రాట్? మరి అమ్మ హెల్త్ బాగాలేదని అలా ఎలా వదిలేస్తాం వదినా? డాక్టర్ వచ్చి చెక్ చేసి హెల్త్ బాగుంది అంటే మనం హ్యాపీ. లేదు ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు అంటే బెటర్ ట్రీట్మెంట్కి అంతగా అవసరమైతే అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. బాగలేదు అంటే మరదలమ్మ ఇంట్లో నుంచి హాస్పిటల్కి పోతుంది. బాగుంది అంటే ఆ కేర్ టేకర్ అవసరం లేదు కాబట్టి ఆమె బయటికి పోతుంది. అమ్మా, నీ విషయం నేనే నెగ్లెక్ట్ చేశాను. పెద్దనాన్న చెప్పిన తర్వాత కరెక్ట్ కదా అనిపించింది. అందుకే డాక్టర్ని పిలవమని నేనే చెప్పాను. సామ్రాట్, ఇప్పుడు ఎందుకు నాన్న డాక్టరు? ఆల్రెడీ పిలిచేశానమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటుంది. డాక్టర్ వస్తున్నాడంటే మరదలమ్మ ఎక్స్ప్రెషన్సే మారాలి. ఇక్కడ అందరి ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయంటే ఏదో ఉందనేగా తేలుస్తా. అదిగో మాటల్లోనే డాక్టర్ గారు కూడా వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీ అమ్మగారిని చెక్ చేయాలన్నారు? అవును డాక్టర్, ఒకసారి చెక్ చేసి అమ్మ కండిషన్ ఎలా ఉందో చెప్పండి. ఇంకేముంది, ఇంటికి నాకు రుణం తీరిపోయినట్టేనా? నా మొగుడిని చూసుకునేకి గీతారి కూడా బంద్ అయినట్టేనా? మేడం, ఇలా వచ్చి కూర్చోండి. ఇప్పుడు నాకు పర్వాలేదు. అలా అని పూర్తిగా తగ్గలేదు. నాకు చెకప్లు అవి అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు. అమ్మా, ఆ? డాక్టర్ గారు చెప్పాల్సింది నువ్వే చెప్పేస్తే ఎలా? చెక్ చేయించుకో. మా నిప్పు వీళ్ళ కాపురంలో నిప్పు పెట్టడానికి పుట్టినట్టున్నాడు దరిద్రుడు. ఛీ, ఇప్పుడు డాక్టర్ చూసి నిజం చెప్పేస్తే అమ్మో. మరదలమ్మా, సామ్రాట్ చెప్పాడు కదమ్మా, చెకప్ చేయించుకో. అమ్మా, చెప్పేది విను. డాక్టర్ గారు వచ్చాక కూడా వద్దంటే ఎలా? సామ్రాట్ గారు, గతంలో చెప్పిన ఏ ప్రాబ్లం ఇప్పుడు మీ మదర్కి లేదు. అవునా? అంటే ఇక ఈ కేర్ టేకర్తో పనే లేదన్నమాట. బట్ ఒక 1 వీక్ బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి.
అలా అయితే సరిపోతుంది. అంటే వారం తర్వాత కేర్ టేకర్ని పంపించవచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెళ్ళొస్తాను. అపర్ణ, ఈ 1 వీక్ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత నీ అవసరం ఉండదు కాబట్టి నీ అమౌంట్ సెటిల్ చేసి పంపించేస్తాను. ఓకేనా? ఓకే సార్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మాయి కేర్ టేకరు ఇంకో వారం అంతే. తర్వాత బ్యాగ్ సర్దుకోవడమే.